ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం ఏప్రిల్ 12th ఏప్రిల్ నుండి అంటే 2026 18th ఏప్రిల్ 2026 ఈ వారం రోజులు కూడా 12 రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాలు ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి సంపూర్ణ గురుదృష్టి ఉంది. జ్ఞాన సంపద వృద్ధి చేసుకుంటుంటారు, అస్త్ర సంపద వృద్ధి చేసుకుంటుంటారు, దేవాలయాలు సందర్శన చేసుకుంటూ ఉంటారు, దేవాలయాలకు అధికారిగా ఉంటుంటారు, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావన ఉన్నాడు. అంతేకాకుండా మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చాలా బాగుంటుందండి. షార్ట్ జర్నీస్ చేస్తుంటారు, మీరు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంటారు. అంతేకాకుండా మీకు పనులందు పట్టుదలతోటి ధైర్యంతో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే రవిబుధ కుజశుక్రుల శని వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. మీ తల్లి గారికి బాగుండదు, చిన్న చిన్న ఆపరేషన్స్ కానీ దెబ్బలు తగలడం కానీ జరుగుతూ ఉంటుంది. చదువులో మీకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. రైతులు కూడా డబ్బులు సకాలంలో రావు. ఏదైనా కంఫర్టబుల్నెస్ తక్కువ అంటే మీకు సుఖపడే గీత తక్కువగా ఉంటుంది, కష్టపడిన ఎక్కువ ఉంటుంది. కానీ మీరు కూడా ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండండి. భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కునేటప్పుడు మాత్రం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు. పంచమస్థానంలో రవి ఉంటే పుత్రుడు ఉంటాడు, ఒకే ఒక పుత్రుడు ఉంటాడు, శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే ఏంటంటే మీకు సినిమా రంగంలో, కళారంగంలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఆపర్చునిటీ అవకాశాలు వస్తాయి, నటించడానికి అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా రవి వల్ల నేమ్ అండ్ ఫేమ్ వస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లోనూ మీకు బాగా రాణించడము అవకాశాలు ఉన్నాయి. గురుడు ప్రభావం వలన వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది. భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది. మీ వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా మీరు విదేశాలు వెళ్ళడము, విదేశాల్లో చదువుకోవడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేయడము, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించడం పర్ఫెక్ట్గా బాగుంది. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు కనిపిస్తున్నాయండి, మార్పులు సంభవిస్తున్నాయి. కుశల కాంబినేషన్ కాబట్టి ఎక్కువగా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రమోషన్స్ రాకపోవడము, ఉద్యోగాలు సరిగ్గా రాకపోవడము. లేడీస్ కూడా చెప్తున్నారండి, మీరు ఎంతో ట్రై చేస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటూ ఉంటాయి, బాగా ట్రై చేస్తున్నారు, ప్రమోషన్స్లో వెనకబడిపోతూ ఉంటారు, బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంది, మీకు జ్ఞాపశక్తి ఉంది, అయినప్పటికీ మీకు గుర్తింపు దొరకట్లా. టైం ప్రభావం, ఏం భయపడకండి. లాభస్థానాన్ని గుడి చూడడం వల్ల మీ అన్నయ్య గారు బాగుంటుంది, మీ అన్నయ్యకి పొందాం, అన్నయ్యకి అక్కయ్య గారికి బాగుంటుంది, ధనప్రాప్తి బాగుంటుంది, ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. ఎప్పుడు కూడా అదృష్టవంతులుగా ఉంటారు మీరు. అంటే వ్యాపార రంగంలోనే బాగా ధన సంపాదన మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వాడరేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు, మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ పిల్లలు కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే జాతకాలు తెలుసుకోవాలంటే, అర్థం ఏంటంటే చదువు విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ, లేకపోతే మీకు సంతానం విషయంలో కానీ, జాబ్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కానీ, కొన్ని అన్ని రకాలైన విషయాలు మీకు జాతకంలోనే పొందుపరచబడి ఉంటాయి. వాటిల్ని తీసి మనం చెప్పగలగాలి. సో మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే ఖచ్చితంగా దశలు, విదశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు వేసి అప్పుడు మీకు జాతకాలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇంతకుముందు ఎలా జరిగింది, అవన్నీ కూడా మీకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, ఇవన్నీ కూడా జాతకాలు చూసి చెప్పచ్చు. మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కింద నెంబర్కి ఫోన్ చేయండి. చాలామంది విదేశాల్లో ఉన్నవారు కూడా చాలామంది చెప్పించుకుంటారని ముందర అమెరికా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కువ మంది అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తుంటారు. అదేవిధంగా దుబాయ్, లండన్, వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు. చాలా వాళ్ళకి ఇష్టపడుతుంటారు, మంచి జరుగుతూ ఉంటుంది. నేను చెప్పేవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్పించుకుంటారు అనుకోండి. అది పక్కా పెడతాం. ఏదైనా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేయండి. డైరెక్ట్గా నేను మీతోనే మాట్లాడతా. కొన్ని సందర్భాల్లో నేను మీకు ఇలా షూటింగ్స్లో ఉండడం వల్ల మీరు టచ్లో ఉండకపోవచ్చు. మీకు వాట్సాప్ నెంబర్ ఇదే ఉంది. ఈ వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీకు ఏం కావాలి అన్నీ నేను కనుక్కుంటాను. అంతే కదండి, మీకు వాస్తు సంబంధించినటువంటి ఏమైనా సలహాలు కావాల్సి వచ్చినా, వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇటువంటివన్నీ అన్నా కూడా మీకు అడగండి. నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా ఎవరి పేరున ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అని కూడా చాలామంది డౌట్లు వస్తూ ఉంటాయి. తూర్ప, పడమర, ఉత్తరమా, దక్షిణమా, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంటాయి అని మనం అంటుంటాం కదా.
అది కూడా మనం చెప్పడానికి అవకాశం ఉందండి. మీకు ఏమాత్రం అవకాశం దేని గురించి ఫీజులు ఏం తీసుకోను ఇది చెప్పడం వలన. సరే అది పెద్ద ప్రాబ్లం కాదనుకోండి. అది మనం ఈ విధంగా మనకు ఉంటుంది. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు 12 నుంచి 18 తారీఖు వరకు కూడా మనం పూజించవలసిన దేవుడెవరు? పరిష్కార మార్గాలు ఏంటి? ఈ ప్రాబ్లమ్స్ శని వలన, కుజుడు వలన, మనకి రాహు వలన, కేతు వలన కూడా, కాలసర్ప దోషం వలన కూడా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. కాలసర్ప దోషం వలన, కుజశనుల వలన కూడా ఈ యుద్ధాలు జరగడము, దేశాల మధ్య యుద్ధాలు జరగడము, రాజకీయ రంగంలో పదవులు ప్రాబ్లమ్స్ రావడము, ఇలా చాలా పదవీ గండాలు ఉండడము కారణం కూడా మన ఈ మధ్య వచ్చిన చంద్రగ్రహణం వలన, అంతకుముందు వచ్చిన సూర్యగ్రహణం వలన, చంద్రగ్రహణం వలన అంతేకాకుండా కాలసర్ప దోషం వలన, కుజశనుల వలన ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతకాలం ఉండదండి ఈ ప్రాబ్లమ్స్. మనం ఏం చేయాలి? శని కుజులు బారి నుండి తప్పించుకోవాలనుకుంటే రోడ్డు ప్రమాదాలు కలగకుండా, ఎలక్ట్రిక్ షాక్స్ తగలకుండా, మనం లేకపోతే నీటి వల్ల ప్రమాదం జరగకుండా ఉండాలంటే శనీశ్వరుడికి 7 శనివారాలు పూజ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయించుకోవడము, లేకపోతే కళ్యాణాలు చేయించుకోవడం వలన కుజశనులు శాంతిస్తారు. ఎందుకంటే కుజుడితో కలిసి శని గ్రహయుద్ధం జరుగుతూ ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి శని కుజులు మీనరాశిలో కలుస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా చిన్న ప్రాబ్లము రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. తర్వాత కూడా మళ్ళీ కలుస్తారు శని కుజులు మళ్ళీ నెక్స్ట్ దీంట్లో. ఏదేమైనా మీరు ఇబ్బంది పడకుండా దేవుడి యొక్క దర్శనం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుందండి. వైశాఖ మాసంలో కూడా చాలా దానాలు చేస్తే చాలా మంచిది అంటూ ఉంటాం. ముఖ్యంగా గొడుగు దానము, మంచినీళ్ళు వాటర్ దానము, అలాగే చెప్పులు, ఈ 3 మర్చిపోకూడదండి. వాటరు, చెప్పులు, గొడుగు ఇలా చేయడం వలన మనకి, మన భావితరాల వాళ్ళకి, మన పైన ఉన్న లోకాల్లో ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా 17వ తారీఖు కూడా అమావాస్య వస్తుందండి. అమావాస్య పూట చాలా చోట్ల దుర్గా అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి అలాగా హోమాలు జరుగుతుంటాయి అమావాస్యకి, పౌర్ణమికి. వైశాఖ మాసం ముందు వచ్చే అమావాస్యకి చాలా పవర్ ఉంటుందండి. ఒక్కసారి మీరు దేవాలయాలు సందర్శించి అది ఏదైనా పూజలు చేస్తున్నా, చండీ హోమాలు చేస్తున్నా తప్పకుండా మీ పేరు ఇచ్చేసి, మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పేసి చేయించేసుకోండి. అద్భుతమైన ఫలితాలు. ఈ కుజశనుల వలన, నవగ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండానండి ఈ నెలలో కూడా మనకి నరసింహస్వామి జయంతి వస్తుంది మనకి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి కూడా ఉంది నెలలో. అంతేకాకుండా మనకి సింహాచల స్వామి ఉన్నారు, నరసింహస్వామి, ఆయనకి కూడా వస్తుంది. అంతేకాకుండా అక్షయ తృతీయ, సింహాచల చందనోత్సవం అంటాం, మర్చిపోతూ ఉంటాను. సింహాచలం చందనోత్సవం అంటే స్వామివారికి చందనం పెడతారు. అది తొలగించిన తర్వాత మనం స్వామివారిని చూడవచ్చు, విష్ణువుని, నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. అలా దర్శనం చేసుకోవడం వల్ల అక్షయ తృతీయ అంటే 21వ తారీఖు వస్తుందండి. అక్షయ తృతీయ రోజు బంగారం కాదండి, మనం చేయవలసిన దానాలు అక్షయంగా పెరుగుతూ ఉంటాయి. ఏ దానం చేసినా సరే, బట్టలు కానీ, మంచినీళ్ళు కానీ, ఇంత చెప్పినట్టు గొడుగు కానీ, పాదరక్షలు కానీ, ఒక సద్బ్రాహ్మణి పిలిచి భోజనం పెట్టడం కానీ అలాగా చేస్తూ ఉంటే అబ్బో దానివల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంత కాదు, అక్షయంగా మనకి వస్తూనే ఉంటాయి, పుణ్యం వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన చేసే పుణ్యం మన భావితరాలు, మన తర్వాత వాళ్ళకి కూడా అద్భుత యోగం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు తోచిన దేవుణ్ణి పూజించడం, అంతేకాకుండా మంచి దానం అనేది మర్చిపోకూడదు. చేయడం వల్ల సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.